ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ, సార్ పేరు భాస్కర్ గారు ఆయన పేరు. మరి ఈరోజు సేత్ విజ్ఞానంలో మీకు ఒక 5 days సేత్ విజ్ఞానం క్లాసెస్ జరుగుతాయి. మరి టైము ఎంత టైం అని చెప్పారు మీకు? 2 to 5 3 to 5 2 to 5 2 to 5 రావడానికి కుదురుతుందా మీ అందరికీ? ఈరోజు కుదరలేదా? రేపు కుదురుతుందా? రేపటి నుంచి ఓకే, సరే. ఇందాక 2:30కి వస్తే కూడా ఎవరు లేరు, భోజనంగా లేట్ అయింది అంటే వాళ్ళు మార్నింగ్ లేట్గా వదిలిపెట్టారా? సరే, ఓకే, సరే. ఇక్కడ ఈ ప్లేస్లోనే కాబట్టి మనం ఆ కన్వీనియన్ బట్టి స్టార్ట్ చేసుకుందాం. 2:30 మధ్యలో అట్లా స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. రేపటి నుంచి ఒక 5 days సేత్ విజ్ఞానం మీద క్లాసెస్ ఉంటాయి మీకు. తర్వాత ఒక 3 days రామ్తా క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో 8 days మీకు రెగ్యులర్గా ఈ 2 to 5 మీకు క్లాసెస్ మెడిటేషను ఉండడం జరుగుతుంది. ఓకే, మరి మీకు ఇక్కడ ఇటు సబ్జెక్ట్ కానీ మెడిటేషన్ 2 జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అది సబ్జెక్టు చెప్పినా మెడిటేషన్ చెప్పినా చాలా హై ఎనర్జీస్, హై వైబ్రేషన్స్ ఇక్కడ ఫామ్ అవడం జరుగుతుంది. సో ఆ టైంలో మీరు ఇక్కడ కూర్చుంటేనే మీకు చాలా హీలింగ్, కానీ హీలింగ్ అనే దానికన్నా మీ లోపల ఎన్నో మార్పులు జరుగుతాయి. హీలింగ్ అని చెప్పడం కాదు, హీలింగ్ కాదు, మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి చేంజెస్ ఎన్నో జరుగుతాయి. సో మీరు 2 to 5 మరి ఉండండి ఇక్కడ. మరి ఆ టైము, మరి మార్నింగ్ టైము వాళ్ళు ఎన్నింటికి వదిలిపెడతారో నాకు ఐడియా లేదు కాబట్టి కొంచెం అందరూ రాగానే స్టార్ట్ చేసామని చెప్తాను. వాళ్ళు 2-3 అయింది కదా, 2:30 రేపు నుంచి కనీసం 2:30 కన్నా మొదలు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎర్లీకి వచ్చిన మెడిటేషన్లో కూర్చోండి. మీరు ఇంకా ముందు వస్తే ముందే స్టార్ట్ చేస్తారు. ఎంత టైం మీరు ఇస్తే అంత టైం వాళ్ళు క్లాస్ చెప్పడం జరుగుతుంది, మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. ఒకరోజు ఆస్ట్రేలింగ్ మీద మెడిటేషన్ చేయించడం జరుగుతుంది, ఆస్ట్రేలింగ్ అండ్ సర్జరీస్ మీద. మరి ఓకే, ఈరోజు నేను మీలో ఎంతమంది సేత్ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తారా? సేత్ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు. ఓకే, ఓకే. మీలో ఎంతమంది ఇన్నర్ జర్నీకి వచ్చారు? ఇన్నర్ జర్నీకి వచ్చిన వాళ్ళు. ఓకే, ఓకే, సరే. రేపు మనం 15వ తారీఖు నుంచి జేటీటీపీ అని ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది. జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ అని, సత్యం వైపు ప్రయాణం అని. మార్నింగ్ 5 to 7 జూమ్లో స్టార్ట్ అవుతుంది. ఈరోజు దాని మీద అప్లికేషన్ కూడా మీ గూగుల్ ఫాము అన్ని వాట్సాప్లోనే పెట్టారు. సో దాంట్లో జాయిన్ అవ్వండి. మార్నింగ్ 1 hour మెడిటేషన్ ఉంటుంది, 1 hour సబ్జెక్ట్ ఉంటుంది. మన PSSM సంబంధించినటువంటి ఫండమెంటల్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, పత్రిసా సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. పర్టికులర్గా కొత్త వాళ్ళకి, ఒక 2-3 years నుంచి మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళకి అవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సీనియర్స్ అంటే ఆల్రెడీ ఆ సబ్జెక్ట్స్ వినుంటారు, కొత్త వాళ్ళకి అది బాగా ఉపయోగపడతాయి. సో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళని జాయిన్ చేయండి. దాంట్లో 1 hour మెడిటేషన్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో చక్రాస్ మీద, బాడీస్ మీద. తర్వాత సబ్జెక్ట్ 1 hour ఉంటుంది. మార్నింగ్ 5 to 7 ఉంటుంది. ఈరోజే ఆ గూగుల్ ఫామ్ని రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. వాట్సాప్ అప్లికేషన్ పెట్టుకుంటాం, చూడండి సిగ్నల్ని బట్టి. ఓకే, సో ఈరోజు నేను అంతర్ప్రపంచం గురించి, అంతర్శక్తి గురించి ఒక 1.5 hour, మోస్ట్లీ 1.5 hour సబ్జెక్ట్ చెప్తాను. తర్వాత ఒక 1/2 hour 40 minutes మనం మెడిటేషన్ చేద్దాం మనం. ఓకే, ఓకే. సరే, సేత్ మాస్టర్ గట్టిగా క్లాప్స్ చేద్దాం, గట్టిగా. ఓకే, ఈయన సేత్ మాస్టరు, ఇది ఛానలింగ్ సబ్జెక్టు. అంటే జేన్ రాబర్ట్ అన్న ఆవిడ ద్వారా ఒక 20 సంవత్సరాలు, 1964 నుంచి 84 వరకు ఈయన కంటిన్యూస్గా 20 సంవత్సరాలు ఆయన ఈ సబ్జెక్ట్ని అందించడం జరిగింది. ఆవిడ భర్త రాబర్ట్ ఎఫ్ భట్ అని ఆయన రాయడం జరిగిందనమాట. సో ఈయన కూడా భూమి మీద ఎన్నో జన్మలు తీసుకుంటం జరిగింది. సో
ఈ సబ్జెక్ట్ గురించి పత్రిసారి చెప్పింది ఏంటంటే, ఈ భూమి మీద ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాల్లో సేత్ విజ్ఞానం అత్యున్నతమైంది అని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ సేత్ విజ్ఞానం మీద మేము 2008 నుంచి కూడా కంటిన్యూస్గా వర్క్షాపులు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ ప్లేసెస్లో చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ మాత్రం జూమ్లో చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం మరి జూమ్లో చేయడమా మరి ఎక్కడికన్నా చేయడమా అనేది చూద్దాం. మరి ఇప్పుడు మీకు జస్ట్ అది 3 days వర్క్షాపు, రోజు ఒక 15 గంటలు 16 గంటలు ఉంటుంది. సో మీకు కొంచెం ఫండమెంటల్ సబ్జెక్ట్ కొంత ఇస్తాము ఈ 5 daysలో. తర్వాత మీరు దీనికి సంబంధించిన బుక్స్ చదవండి. తర్వాత ఇంటర్నెట్లో కూడా మనకి యూట్యూబ్లో కూడా సేత్ విజ్ఞానం మీద ఆడియోస్ ఉన్నాయి, అవి వినొచ్చు మీరు. ఓకే, ఈరోజు నేను అంతర్ప్రపంచము అంతర్శక్తి గురించి నేను మీకు సేత్ విజ్ఞానంలో అంతర్ప్రపంచము అంతర్శక్తి మీద నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బాహ్య ప్రపంచము అంతర్ప్రపంచం. బాహ్య ప్రపంచం అంటే మీ అందరికీ తెలుసు, బాహ్య ప్రపంచం అంటే మీ అందరికీ తెలుసు. మరి అంతర్ప్రపంచం అంటే ఏంటి? అసలు మన గురించి తెలుసుకోవాల్సిందే అంతర్ప్రపంచంలో. ఇప్పుడు ఒక సినిమా నడుస్తుంది, తెర మీద సినిమా జరుగుతుంది. మరి తెర మీద సినిమా జరగడానికి కారణం ఏంటి? దాని వెనకమాల ఎంతో వర్క్ జరిగింది. ఒక రచయిత దాని మీద స్టోరీ రాశాడు, దర్శకుడు తీశాడు, ఎంతోమంది టెక్నీషియన్స్ దాంట్లో వర్క్ చేశాడు, నటులందరూ వర్క్ చేసిన తర్వాత సినిమా ప్లే అవుతుంది, అక్కడ అవుతుంది కదా. ఇప్పుడు తెర మీద సినిమా జరుగుతుంది. ఈ తెర మీద జరిగే సినిమానే బాహ్య ప్రపంచం. కానీ తెర మీద సినిమా జరగడానికి కారణం ఏంటి? వెనకమాల ఎంతో జరిగింది అక్కడ మనకి. అవును, తెర వెనకమాల ఎంతో జరిగింది అక్కడ. సో అది అంతర్ప్రపంచం. ఇప్పుడు ఈ తెర మీద సినిమాని మార్చాలంటే ఎట్లా మార్చాలి మనం? తెర వెనకమాల చేంజ్ చేయాలి. బొమ్మ ఆ సినిమా తెర మీదకి వెళ్ళి మనం మార్చడం సాధ్యం అవుతుందా? మార్చడం సాధ్యం కాదు. అక్కడ ఆ ప్రొజెక్టర్లో మార్చాలి. యాక్చువల్గా ప్రొజెక్టర్లో వేరే సినిమా వేసుకోవాలి మనం, అవును కదా. లేదు, ఆ తీసిన విధానాన్ని మనం మార్చేయాలి, కొత్త సినిమా తీయాలి ఆ సినిమా మనకు నచ్చపోతే, అవును కదా. ఇప్పుడు మన సినిమా మనకు నచ్చడం లేదు, మన జీవితం అనే సినిమా మనకి నచ్చడం లేదు. మరి ఏం చేయాలి? మరి దానికి మనం కొత్త సినిమా ప్లే చేయాలి. ఆ కొత్త సినిమా ఎట్లా ప్లే చేయాలి అనేదే సేత్ విజ్ఞానం. ఓకే, తెర వెనకమాల సినిమానే అంతర్ప్రపంచం. మన భౌతిక జీవితానికి వెనకమాల ఏదైతే జరుగుతుందో అదే అంతర్జీవితం, అంతర్ప్రపంచం. దాని గురించి మనం డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. ఈ బాహ్య జీవితాన్ని మీరు మార్చాలి అంటే, ఈ బాహ్య భౌతిక జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే మీ అంతర్జీవితం గురించి మీరు తెలుసుకోవాలి. ఇదంతా ఇప్పుడు సినిమా అసలు ఎట్లా ప్లే అవుతుందని మనం తెలుసుకోవాలి. అసలు దీనికి కారణం ఏంటి, దీని వెనకమాల ఉన్న టెక్నాలజీ ఏంటి, ఇది ఎట్లా ప్లే అవుతుంది. అట్లాగే మన బాహ్య భౌతిక జీవితం ఎట్లా ప్లే అవుతుందో మనం తెలుసుకోవాలి. అప్పుడు దీన్ని ఎట్లా మార్చుకోవాలో మనకు తెలుస్తుంది. అదే ఆధ్యాత్మికత అంటే. మన గురించి మనం తెలుసుకుంటమే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో అనే ఒక సామెత కూడా మనం వింటూ ఉంటాం. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, అదే దేవుడి గురించి తెలుసుకుంటాం అంటే. ఓకే, చూడండి, కొన్ని దీన్ని చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. చదువుతూ చెప్తున్నారేంటి అనుకోమాకండి, ఓకేనా. ముందు మనకు అర్థం కావడం ఇంపార్టెంట్. చదువుతున్నామా ఎట్లా చెప్తున్నాం కాదు, ఆ చెప్పే సబ్జెక్టు అది మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా, దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి, దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి అనేది మనకు కావాలి. ఓకే, ధ్యానంలో ఉన్నప్పుడు లేదా సంపూర్తి విశ్రాంతిగా ఉన్నప్పుడు భౌతికంగా విదితం కాని అంతర్వాస్తవాలను అంతర్ప్రపంచం నుండి తెలుసుకుంటం జరుగుతుంది. అంతర్ప్రపంచపు వాస్తవాలను అన్నింటినీ భౌతికంగా రుజువు చేయడం సాధ్యం కాదు. అంతర్ప్రపంచపు వాస్తవాలన్నింటినీ భౌతికంగా రుజువు చేయడం సాధ్యం కాదు. ధ్యానం ద్వారా మాత్రమే వాటిని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. మీ లోపల మీకు ఏదో జరుగుతుంది, అక్కడ
లేదా మీకు ఎవరో కనబడుతున్నారు, అది దాన్ని రుజువు చేయమంటే సాధ్యం అవుతుంది అక్కడ? అది సాధ్యం కాదు. ధ్యానం ద్వారానే అది సాధ్యమవుతుంది, రుజువు చేయడం అనేది సాధ్యం కాదు. ధ్యానం ద్వారా మాత్రమే వాటిని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అంతర్ప్రపంచం అపరిమితమైనది, అనంతమైనది, అమేయమైనది, అసామాన్యమైనది, ఆది మధ్యంతరము లేనిది. మీరు అంతర్ప్రయాణం చేసే కొలది కోటాను కోట్ల విశ్వాలను మీ అంతర్ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ అంతర్ప్రపంచము అనే దాన్ని మనం అర్థం చేసుకుంటానికి ఇప్పుడు అక్కడ ఆత్మ అనే దాన్ని పెట్టుకోండి. కానీ నేను ఆత్మ అనే దాన్ని పెట్టింది మీరు అర్థం చేసుకుంటాం కోసం ఆ మాట చెప్తున్నా. కానీ ఆ వర్డ్ ఇంకా ఎంతో విస్తారమైంది. అంతర్ప్రపంచం అనే వర్డు ఇంకా ఎంతో డెప్త్ ఉంది అక్కడ. కానీ మనకు అర్థం కావడానికి కొంతవరకు ఆత్మ గురించి తెలుసుకుంటున్నాము, మన ఆత్మ గురించి తెలుసుకుంటున్నాము, మనలో ఉన్నటువంటి దివ్యత్వం గురించి మనం తెలుసుకుంటున్నాము, ఆ భగవంతుడి గురించి మనం తెలుసుకుంటున్నాము అనే దాన్ని అర్థం చేసుకోండి. ఓకే, వాస్తవం ఏమంటే భౌతిక పదార్థము, భౌతిక వస్తువులు అంతర్ప్రపంచపు అనుభూతుల నుండి బాహ్య ప్రపంచంలోనికి ఉద్భవించిన చిహ్నాల వంటివి. చూడండి, భౌతిక పదార్థము, భౌతిక వస్తువులు అంటే ఇప్పుడు ఈ ప్రకృతి వ్యాలీ ఉంది, ఇది ఎట్లా ఉద్భవించింది? అంతర్ప్రపంచపు అనుభూతుల నుండి ఉద్భవించింది. ఇక్కడ చూడండి, భౌతిక పదార్థము, భౌతిక వస్తువులు అంతర్ప్రపంచపు అనుభూతుల నుండి బాహ్య ప్రపంచంలోనికి ఉద్భవించిన చిహ్నాల వంటివి. చిహ్నం, గుర్తులు ఇవన్నీ. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు ఎక్కడి నుంచి ఉద్భవించిందంటే మీ అనుభూతుల నుంచి, మీ అంతర్ప్రపంచ అనుభూతుల నుంచి ఉద్భవించింది ఆ ఇల్లు అనేది. అది ఒక చిహ్నం అన్నమాట, గుర్తు అన్నమాట. అది మీ లోపల అనుభూతులు ఎట్లా ఉన్నాయి అనే దానికి ఇండికేషన్ అవి. ఓకే, మీ జీవితము మరి ఈ ప్రకృతి, మీ జీవితము మరి ఈ ప్రకృతి అంతా కూడా మీ అంతర్ప్రపంచం నుండి వెలుపలికి సృష్టించబడి వాస్తవం పొందుతాంది. ఈ ప్రకృతి కానీ లేదంటే మీ జీవితం కానీ అంతర్ప్రపంచం నుండి వెలుపలికి సృష్టించబడి వాస్తవం చెందుతాంది. ఓకే, అనంత చైతన్యము లేదా బ్రహ్మాండం మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంది. అనంత చైతన్యము లేదా బ్రహ్మాండము అంటే అనంత చైతన్యము అంటే మీరు ఆ భగవంతుడిగా మీరు తీసుకోవచ్చు, లేదా బ్రహ్మాండము మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంది, అదే విశ్వమంతా ఆవరించి ఉంది. మీ అంతర్ప్రపంచంలోని జ్ఞానమంతా భౌతిక ప్రపంచంలో వాస్తవం చెందడానికి ఎదురు చూస్తుంది. మీ అంతర్ప్రపంచంలోని జ్ఞానమంతా అంటే మీ అంతర్ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉంది, అది బయటికి రావడానికి ఎదురు చూస్తుందంట. మీరే దాన్ని మీ పరిమిత జ్ఞానం వల్ల వినియోగించుకోవడం లేదు. ఎందుకు మీరు అది రావట్లేదు? మీ పరిమిత జ్ఞానం వల్ల మీరే అడ్డంకులు సృష్టించుకుంటున్నారు. మనం ఎన్నో పరిమితులు పెట్టుకున్నాం మన జీవితంలో. మన గురించి మనం పరిమితులు పెట్టుకుంటున్నాం. సో పరిమిత జ్ఞానం వల్ల అది బయటికి రావడం లేదు. మీరు చిన్నపిల్లలైతే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. అంటే తక్షణమే మీరు చిన్నపిల్లలైతే తప్ప దేవుని రాజ్యం ప్రవేశించలేరు. ఇది ఎవరు చెప్పారు? జీసస్ చెప్పాడు. ఆయన నువ్వు దేవుని రాజ్యం ప్రవేశించాలంటే నువ్వు చిన్నపిల్లవాడుగా, అంటిల్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కాంట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్. దేవుని రాజ్యం ప్రవేశించాలంటే నువ్వు చిన్నపిల్లాడిగా మారాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆత్మరాజ్యం. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే మీ నిశ్చితమైన అభిప్రాయాలను, విశ్లేషణలను, తర్కాలను పక్కన పెట్టి వదిలివేసి అంతర్యానము, ధ్యానము లాంటి వాటిని ఆశ్రయించండి. చూడండి, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. నిశ్చితమైన అభిప్రాయాలు. మన గీతలు గీసుకుంటాం ప్రతిదానికి కూడా, ఇది ఇంతే, చాలా ఎప్పుడు ఎన్ని గీతలు గీసుకుంటాం అన్ని లిమిట్స్లో మనం ఉండిపోతున్నాం. నిశ్చితమైన అభిప్రాయాలు, తర్కం చేస్తూ ఉంటాం. నాదే కరెక్టు, ఇదే కరెక్టు, ఇంతే ఇది. తర్కం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు మాట్లాడే మాట మీద నీకు నమ్మకం లేనప్పుడు తర్కం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఒకడు దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ చేసేవాడికి నమ్మకం లేదు దేవుడు ఉన్నాడనే సంగతి, అందుకనే
వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నమ్మకం ఉన్నాడు, దాని మీద తర్కమేమి ఉండదు అక్కడ. సో మీ నిశ్చిత అభిప్రాయాలను, తర్కాలను, విశ్లేషణలను వదిలివేసి అంతర్యానం అంటే ధ్యానము దాన్ని ఆశ్రయించండి. ఓకే. ఫలితాన్ని పొంది తీరాలనే ఆకాంక్షతో కాకుండా, ఫలితాన్ని పొంది తీరాలనే ఆకాంక్షతో కాకుండా అంతటినీ అంతర్ప్రపంచమే అందిస్తుందనే భావనలో ఉండండి. మీలో ఉన్నటువంటి ఆ దైవం, మీ ఆత్మ, మీ అంతర్ప్రపంచం అందిస్తుందనే భావనతో ఉండండి. మీ జీవితంలో చోటు చేసుకున్న దీర్ఘకాలిక భౌతిక సంఘటనలు కూడా, అంటే ఎప్పటి నుంచి పరిష్కారం కాని భౌతిక సంఘటనలు కూడా మీ అంతర్ప్రపంచంలో సంకల్పాలు మారిన తక్షణమే మట్టుమాయమైపోతాయి. అంటే మీలో మీ అంతర్ప్రపంచంలో సంకల్పాలు మారిన తక్షణం అంటే మీ ఆలోచనలు మారిన తక్షణమే, మీ లోపల మీ ఆలోచనలు మారిన తక్షణమే దీర్ఘకాలికమైనటువంటి భౌతిక సంఘటనలు కూడా మారుతాయి. ఇప్పుడు దాకా అది ఎందుకు మారలేదు అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఇంతే. ఒక జబ్బు మీకు ఎందుకు తగ్గుతులేదు అంటే దాన్ని గట్టిగా మీరే పట్టుకున్నారు అక్కడ. ఇది తగ్గదు, ఎవరికే తగ్గలేదు, ఏ డాక్టర్ తగ్గుతుందని చెప్పలేదు. ఓకే. మీ సంకల్పాలకు అనుగుణంగా కొత్త భౌతిక సంఘటనలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. మీ సంకల్పాలకు అనుగుణంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా కొత్త భౌతిక సంఘటనలు జీవితంలోకి ప్రవేశిస్తాయి. అందరూ ఫాలో అవుతున్నారు నేను చెప్పేదాన్ని? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మీ అంతర్ప్రపంచం నుండి అన్నింటినీ రాబట్టండి. ఏం చెప్తున్నాడు ఆయన? మీ అంతర్ప్రపంచం నుండి అన్నిటినీ రాబట్టండి. ఎందుచేతనంటే మీరు మూల చైతన్యం నుండి వచ్చినటువంటి ఆత్మశకలం గనుక, మూల చైతన్యంలో భాగమే మీరై ఉన్నారు. అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మశకలం గనక మీరు మూల చైతన్యమే మీరై ఉన్నారు, పరమాత్మే మీరై ఉన్నారు. ముందేమో ఆత్మశకలం అన్నాడు ఆయన, తర్వాత ఏమన్నాడు ఆయన? అసలు ఆ పరమాత్మే అయి ఉన్నావు నువ్వు. అందుకనే మీ అంతర్ప్రపంచం నుండి అన్నింటినీ రాబట్టండి. ఎందుచేతనంటే మీరు మూల చైతన్యం నుండి వచ్చినటువంటి ఆత్మశకలం గనక మూల చైతన్యంలో భాగమే మీరై ఉన్నారు. ఓకే. అంతర్ప్రపంచము లేదా అంతర్శక్తి ఎంత విస్తారమైందంటే మీ బాహ్య ప్రపంచానికంటే, అంటే కోటాను కోట్ల గెలాక్సీలు అన్నింటినీ కలిపితే మన బాహ్య ప్రపంచంలో ఎన్నో కనబడుతున్నాయి కదా, గెలాక్సీలు ఎన్నో కనబడుతున్నాయి, మనకి ఎన్నో నక్షత్రాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడు, అంటే కోటాను కోట్ల సూర్యులు మీరు కనబడుతున్నారు. సో మీ బాహ్య ప్రపంచానికంటే ఎంతో విస్తారమైంది. దాని యొక్క ఉనికి సమాధి స్థితి ద్వారా, స్వప్నాల ద్వారా కొంతమేరకు తెలుస్తుంది. చూడండి, దాని ఉనికి, మీ అంతర్ప్రపంచ యొక్క ఉనికి సమాధి స్థితి ద్వారా, స్వప్నాల ద్వారా కొంతమేరకు, పూర్తి కాదు, కొంతమేరకు తెలుస్తుంది. చిన్నపిల్లలు వర్తమానంలో ఏ విధంగా ఆనందంగా జీవిస్తుంటారో అటువంటి స్థితిని కలిగి ఉండండి. జడ్జిమెంట్స్ అనేవి లేకుండా అంతర్ప్రపంచం నుండి వచ్చే సూచనలు, సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. చిన్నపిల్లలు ఏమైనా జడ్జిమెంట్లు ఇస్తారా? పిల్లలు ఏముండదు అక్కడ. ఎప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు, వాడికి ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాగే మీరు కూడా జడ్జిమెంట్స్ అనేవి లేకుండా అంతర్ప్రపంచం నుండి వచ్చే సూచనలు, సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈ వర్తమానంలోనే సమస్య పరిష్కారము లేదా లక్ష్యము, లక్ష్య సాధన మీలో ఇమిడి ఉన్నాయని విశ్వసించండి. రెండు ఉన్నాయి. ఒక సమస్య ఉందంటే దాని పరిష్కారం కూడా మీలోనే ఉంది. ఓకే. ప్రతి విషయానికి అంతర్ప్రపంచం ద్వారా గైడెన్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే, ఇన్నర్ గైడెన్స్ తీసుకుంటాం. అంతర్ప్రపంచం అంటే మీ ఇన్నర్ నుంచి గైడెన్స్ తీసుకుంటాం అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఎంతో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా రెండు కూడా ఎంతో పురోగతిని సాధిస్తారు. బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు మిమ్మల్ని మోసం చేయవచ్చు, మీ తర్కం మిమ్మల్ని మోసం చేయవచ్చు, మీ అంతర్ప్రపంచం మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఇంటెలిజెన్స్ పరిధి కొవ్వొత్తి వెలుగుతో పోల్చితే, ఇప్పుడు మనం చాలా తెలివిగలడు అనుకుంటూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారు? నా అంత తెలివిగల లేడు అనుకుంటూ ఉంటారు.
మనం కూడా వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం తెలుగు వాళ్ళని చూసి. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇంటెలిజెన్స్ అంటే మీ తెలివితేటలు అనేది కొవ్వొత్తి వెలుగుతో పోల్చితే అంతర్ప్రపంచంలోని మైండ్ను సూర్యుడి వెలుగుతో పోల్చవచ్చు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైనది, అంతర్ప్రపంచంలోని మైండ్ అపరిమితమైనది. వృక్షానికి భూమి నుండి సారం అందుతున్నట్లుగానే అంతర్ప్రపంచం నుండి మీకు అన్నీ అందించబడుతున్నాయి. ఇప్పుడు వృక్షం ఉంది, పెద్ద వృక్షం ఉంది, దానికి సారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి అందుతుంది, వేళ్ళ నుంచి అందుతుంది. కానీ అది మనకు కనబడుతుందా? కనబడతలేదు. అది పెరుగుతుంది, చూస్తానికి పైనంతా చెట్టు కనబడుతుంది, కానీ దాని వేళ్ళ నుంచి దానికి కావాల్సినటువంటి సారం అంతా కూడా తీసుకుంటుంది. అట్లాగే మనకు కూడా మనకు కావాల్సినంతా కూడా మన అంతర్ప్రపంచం నుండి, మన ఆత్మ నుండి మనకు అందించబడుతున్నాయన్నీ కూడా. కానీ మనమేమనుకుంటున్నామంటే మీకు వచ్చేవన్నీ కూడా బయట నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాం. మనం మీ తల్లిదండ్రుల నుంచో, మీ స్నేహితుల నుంచో, మీ గురువుల నుంచో రకరకాలుగా ఏమనుకుంటున్నాం, బయట నుంచి మనకు అందుతున్నాయి అనుకుంటున్నాం మనం. కానీ ఎక్కడి నుంచి అందుతుంది? మీకు మీ అంతర్ప్రపంచం నుండి అందించబడుతున్నాయి. ఆ విధంగా భూమి మీద ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగించవలసిన అవసరం లేదు. భూమి మీద ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగించడం లేదు. అతనికి కావాల్సినవన్నీ అంతర్ప్రపంచం నుండి అందుతున్నాయి. ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచం యొక్క దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి మనుగడ సాగించడం లేదంట. అన్నీ కూడా అంతర్ప్రపంచం నుండి అందించబడుతున్నాయి. నాకు ధ్యానంలోకి రాకముందు నాకు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండేది. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అంటే ఏంటి? తక్కువ అనే భావన. బాగా డబ్బున్నాడితో మాట్లాడాలన్నా, బాగా చదువున్నాడితో మాట్లాడాలన్నా, ఒక ఆఫీసర్తో మాట్లాడాలన్నా, ఒక డాక్టర్తో మాట్లాడాలన్నా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండేదన్నమాట. తక్కువ అనే భావన. ఓకే, వాళ్ళు 2+3 = 6 అన్నాడు అనుకోండి, ఏమంటాను నేను? 5 ఎస్ అంటాం. 5 అని ఎవరు నీకు ఆ మాత్రం లెక్కలు రావు, అది 5 కదా అని అనలేమన్నమాట. కారణం ఏంటి? ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. గట్టిగా మాట్లాడలేం. సరే క్లాప్స్ కొట్టండి. ఎందుకు నిద్రలో పోతున్నారు అందరూ? కళ్ళు మూయమాకండి. కళ్ళు మూసారని నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే ఇప్పుడే భోజనం చేసి వచ్చారు. ఇక్కడ ఎనర్జీకి మత్తులోకి వెళ్ళిపోతారు. కళ్ళు మూసుకుని వినమాకండి. ఓకే, సో గట్టిగా చెప్పలేం, కానీ లోపల బాధ, చిన్న లెక్క కూడా రాదా అనే ఒక బాధ అన్నమాట. ఓకే, ఒకరోజు నేను ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతా కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతున్నా. సడన్గా నాకు గుర్తొచ్చింది, ఇంతకుముందు ఇంత ఫ్రీగా నేను మాట్లాడలేదే, ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నాను నేను అనుకున్నాను నేను. అప్పుడు చెక్ చేసుకుంటే అప్పుడు నాకేమర్థమైందంటే ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అనేది నాకు అర్థమైంది. అంటే ఎవరిని ఎవరు ఉద్ధరించడం లేదు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకుంటున్నారు. ఇంతకుముందు ఏమైంది, వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఒక ఆఫీసర్తో పని ఉంటుందేమో, ఒక ఎమ్మెల్యేతో పని ఉంటుందేమో, ఒక డబ్బున్నతంతో పని ఉంటుందేమో అని ఎస్బాస్ అనేవాళ్ళం. నాకు జరిగేదంతా నా ద్వారానే జరుగుతుందని నాకు అర్థమైనప్పుడు ఇంకా వాడికి ఎస్బాస్ అనాల్సిన అవసరం ఏముంది? శుభ్రం కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతూ మొదలుపెట్టా. అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు ఆయన. వృక్షానికి భూమి నుండి సారం అందుతున్నట్లుగానే అంతర్ప్రపంచం నుండి మీకు అన్నీ అందించబడుతున్నాయి. భూమి మీద ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచం యొక్క దాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగించడం లేదు. ఎవరి మీద మనం ఆధారపడి మనుగడ సాగించడం లేదు. గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరెవరూ కూడా ఎవరి మీద ఆధారపడి మనుగడ సాగించడం లేదు. మీకు కనబడతా ఉంటుంది అట్లా, ఎవరో మీకు హెల్ప్ చేస్తున్నట్లు, ఎవరి మీద మీరు ఆధారపడుతున్నట్లు. కానీ మీకు అతనికి కావలసినవన్నీ కూడా అంతర్ప్రపంచం నుండి అందించబడుతున్నాయి, మీ ఆత్మ నుండి అందించబడుతున్నాయి. మీకేం కావాలని ఎవరిని అడగాలి? మీ ఆత్మను అడగాలి, మీ అంతర్ప్రపంచాన్ని అడగాలి. మీకు కావాల్సినవన్నీ కూడా బయట కాదు. ఓకే, విత్తనం ఎంత సామాన్యమైనదా కనిపిస్తున్నప్పటికీ, ఒక మర్రి విత్తనం ఎంత ఉంటుంది? చిన్నది కదా మర్రి విత్తనం. సామాన్యమైనదిగా కనిపిస్తున్నప్పటికీ ఒక మహావృక్షంగా ఎదగల చైతన్య శక్తి అందులో ఇమిడి ఉంటుంది. అది మొలకెత్తితే ఒక పెద్ద మహావృక్షం అయిపోతుంది. ఊరంత అవుతుంది ఆ మర్రి చెట్టు. ఒక ఊరు కాదు, 4 ఊళ్ళు కూడా అది
పాకగలుగుతుంది, అంత స్థితి ఉంది దాంట్లో. అట్లాగే అదేవిధంగా మానవుడు సామాన్యంగా కనిపిస్తున్నప్పటికీ అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యపు ధర్మాలను గుణగణాలను తన అంతఃప్రపంచంలో ఇమిడ్చుకొని పురోగతి చెందుతున్నాడు. మనిషి సామాన్యం కనిపిస్తున్నప్పటికీ అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యం అంటే ఆ పరమాత్మ యొక్క ధర్మాలను గుణగణాలను తనలో ఇముడ్చుకొని చైతన్య పరిణామం చెందుతున్నాడు. కాకపోతే ఈ విత్తనం మహావృక్షం కావాలంతే. అక్కడ అర్థమవుతుందా? అట్లా అంతర్వాణిని వినాలనే సంకల్పం కలిగిన తక్షణమే మీ అంతర్ప్రపంచం అందుకు వెంటనే స్పందించి సహకరిస్తుంది. కొంత సాధన ద్వారా అంతర్వాణి వినగలిగే ప్రక్రియను మీరు మరింత పదును పెట్టవచ్చు. అంతర్వాణి అంటే మీ ఇన్నర్ వాయిస్ని వినడం. అసలు వినాలని సంకల్పం కలిగిన తక్షణమే మీ అంతర్ప్రపంచం అందుకు వెంటనే స్పందించి సహకరిస్తుంది. మీలో ఎంతమంది మీ అంతర్వాణి వినగలుగుతున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది వింటున్నారు మీ అంతర్వాణిని, ఇన్నర్ వాయిస్ని? ఓకే. అంటే మిగిలిన వాళ్ళు వినడం లేదు అనుకుంటున్నారు. ఓకే. మీలో ఎంతమంది ఇప్పుడు చేయెత్తిన వాళ్ళు కాకుండా ఎంతమంది నా జీవితం చాలా అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నా? చేతులు ఎత్తండి. ఇప్పుడు చేయెత్తిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు రెండోసారి చేయెత్తిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా జీవితం చాలా అద్భుతంగా ఉందని చెప్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మొదట ఎవరైతే అంతర్వాణి వింటున్నాను అని చెప్తున్నారో వాళ్ళకన్నా వీళ్ళు ఇంకెక్కువగా వింటున్నారు. గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎవరైతే అంతర్వాణిని వింటున్నారో వాళ్ళ జీవితం అద్భుతంగానే ఉంటుంది. ఎవరి జీవితం అయితే సరిగ్గా లేదు అనుకుంటున్నారో, నా జీవితం సరిగ్గా లేదు, వాళ్ళ అంతర్వాణిని వినడం లేదు, ఇన్నర్ని ఫాలో అవ్వడం లేదు, మనస్సు మాయలో ఉన్నారు, మనసు మాట వింటున్నారు. గుర్తుంచుకోండి. తెలివిగల వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు గమనించండి. మళ్ళీ సమాజంలో మీ చుట్టూతో ఉన్న వాళ్ళని వీడు చాలా తెలివిగలడని మీరు అనుకుంటారు సరే, వాళ్ళు గమనించండి, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు మనసు మాట వింటున్నారు. వీడు ఎట్టా బతుకుతాడరా అమాయకుడు అనుకున్నవాడు జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. కారణం ఏంటి? వాడు ఇన్నర్ వాయిస్ వింటున్నాడు. అర్థమవుతుందా? కానీ మనం ఏమనుకుంటున్నాం? ఈ తెలివిగలని చూసి వీడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాం ప్రాపంచికంగా. కానీ ఇతను మనసు మాట వింటున్నాడు, కానీ చాలా ఎన్నో లాజిక్లు చెప్తాడు, కానీ లైఫ్లో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడతాడు. ఓకే. సో మీరు అసలు ముందు అంతర్వాణిని వినాలి అని ఎవరైతే ఇంకా ఇప్పుడు ఇందాక రెండుసార్లు చేతులు ఎత్తిన కాకుండా మిగిలిన వాళ్ళు అసలు ముందు వినాలి అనే ఒక ఆలోచన, ఒక సంకల్పం మీరు చేసుకుంటే దానికి అనుగుణంగా మీ అంతర్ప్రపంచం స్పందించి మీకు సహకరించడం జరుగుతుంది. కొంత ప్రాక్టీస్ మీద మీకు అది అబ్బుతుంది. సాధన ద్వారా తెలుసుకోవాలనే తపన, ఇంద్రియాల పట్ల విశ్వాసము కలిగి ఉండడమే అంతర్ప్రపంచం నుండి గైడెన్స్ వచ్చి తీరుతుంది. అంతర్ప్రపంచం నుండి గైడెన్స్ వచ్చి తీరుతుందని సంపూర్ణ విశ్వాసం మీకు ఉండి తీరాలి. ఈ స్థితి మీకు కలిగినట్లయితే గైడెన్స్ పొందడం చాలా తేలిక. మీ పరిమిత జ్ఞానంతో, మీ అపనమ్మకాలతో మీ కాన్షియస్ మైండ్ ఆటంకపరచకపోతే ప్రతి క్షణము మీరు అంతర్వాణి నుండి సందేశాలు వినగలుగుతారు. మన కాన్షియస్ మైండ్ అంటే మన మనసు అడ్డుపడుతుంది. మన పరిమిత జ్ఞానంతో, అపనమ్మకాలతో మీ కాన్షియస్ మైండ్ ఆటంకపరచకపోతే ప్రతి క్షణం మీరు అంతర్వాణి నుండి సందేశాలను వినగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఒక షాప్కి వెళ్తాం మనం, ఒకటి 50 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. 50 రూపాయలు ఎక్కువ ఇచ్చినప్పుడు మీ లోపల మీ మనసు ఏం చెప్తుందంటే మళ్ళీ లెక్కేసుకుంటాడు, తొందరగా పద అంటుంది. లోపల ఇంకొకటి ఏం చెప్తుంది? వాడి డబ్బులు వాడికి ఇచ్చేసేయి, ఆ కర్మ నీకెందుకు అని మీ ఇన్నర్ చెప్తూ ఉంటుంది. మనసేమో ఇక్కడి నుంచి పద అంటుంది. ఈ లోపల ఇన్నరేమో కాదు, వాడి డబ్బులు వాడికి ఇచ్చేయమంటుంది. మీరు కనుక మనసు మాట ఈయన వచ్చారనుకోండి బయటికి, తర్వాత రోజు మీకు గుర్తొస్తూనే ఉంటుంది వాడిని మోసం చేశాను నేను అని. అదే ఆత్మ మాటని ఇచ్చేసారనుకోండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గుర్తుంచుకోండి, ఇన్నర్ వాయిస్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తుంది. వాడికి ఆ 50 రూపాయలు వాడికి ఇచ్చేసేస్తే మీరు చాలా హ్యాపీగా బయటికి వస్తారు. అది తేడా. ఓకే. ఫస్ట్ వచ్చేది ఎప్పుడు కూడా మీ ఇన్నర్ నుంచి వస్తుంది. ఒక అతను మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటారు,
చేద్దానగానే వద్దు అతనితో అని మీ ఇన్నర్ చెప్తుంది ఫస్ట్. తర్వాత మీ మనసు ఏం చెప్తుందంటే లేదు అతను మంచి పలుకుబడి ఉంది అతనికి, అతనితో చేస్తే లాభం ఎక్కువ వస్తుంది, లేదా మనం పెట్టుబడి పెట్టవసరం లేదు, బోల్డ్ డబ్బులు ఉన్నాయనో రకరకాలుగా మిమ్మల్ని ఇక మభ్య పెడుతుంది. కానీ ఫస్ట్ వచ్చేది మీ మాత్రం మీ ఇన్నర్ నుంచి రావడం జరుగుతుంది. దాన్ని మనం క్యాచ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే 2 వాయిస్లు వస్తూ ఉంటాయి మనకి చాలామందికి. అంటే ఒక పని చేయాలనుకోండి, చెయ్యని వద్దని మనకు కన్ఫ్యూజన్ అనమాట. ఏది చేయాలి, ఏది ఇన్నర్ నుంచి వస్తుంది, ఏది అవుటర్ నుంచి వస్తుందో కూడా తెలియదు, ఒక్కోసారి మనసు నుంచి వస్తుందో తెలియదు. కానీ మీరు సాధన పెరిగే కొలది, ధ్యాన సాధన పెరిగే కొలది అప్పుడు ఒకటే వస్తుంది, 2 రావు. గుర్తుంచుకోండి, సాధన పెరిగే కొలది ఒకటే వస్తుంది, రెండోది రాదు. అది ఇన్నర్ నుంచి మీకు క్లియర్గా చెప్తుంది ఎస్ ఆర్ నో. ఇక దానికి డిస్కషన్ ఏముండదు. ఇక దాంట్లో మనసు నుంచి వచ్చే దాంట్లో భయం ఉండదు, ఇన్నర్ నుంచి ఆత్మ నుంచి వచ్చే దాంట్లో భయమాన్ని కలిగి ఉండదు. కానీ మనసు నుంచి వచ్చేది మీకు భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఓకే, బాహ్య భౌతిక వాతావరణాన్ని పూర్తిగా మర్చిపోయి టోటల్గా ట్రాన్స్ స్థితిలోకి జారినప్పుడు అంతర్ప్రపంచం నుండి జ్ఞానాన్ని గ్రహించడం జరుగుతుంది. బాహ్య భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి టోటల్ ట్రాన్స్ స్థితిలోకి వెళ్ళినప్పుడు అంతర్ప్రపంచం నుండి జ్ఞానాన్ని మీరు గ్రహించడం జరుగుతుంది. అంటే దీన్ని మర్చిపోవాలి పూర్తిగా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్వశ్చన్ వేసుకుంటారు ఇన్నర్ని. ఇప్పుడు మీకు క్లాసులో చెప్తారు ఇన్నర్ని అడగమని, క్వశ్చన్ వేసుకుంటారు. కొంతమందికి ఏమవుతుంది, ఎమ్మటే సమాధానాలు వచ్చేస్తూ ఉంటాయి, కొంతమందికి రాదు. కానీ వస్తుంది వాళ్ళకి. ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు వీళ్ళు ట్రాన్స్ స్థితిలోకి వెళ్తారో, పూర్తిగా మర్చిపోతారో అప్పుడు వాళ్ళకి అందడం జరుగుతుంది. ఎట్లా సపోజ్ మీరున్నారు, లేడీస్ ఉన్నారు, కూరగాయలకు వస్తూ ఉంటారు, ఏం ఆలోచించినప్పుడు జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్. టక్కున వాళ్ళకి ఇక వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి, వాళ్ళకి వచ్చేదాకా కూడా తెలియదు. అక్కడ మగవాళ్ళు ఉన్నారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, బండి మీద వెళ్తూ ఉంటారు, టగడగా ఎప్పుడో నిన్న మొన్న మీరు అడిగిన క్వశ్చన్కి సబ్జెక్ట్ అంతా అందుతూ ఉంటుంది అక్కడ. అంటే మొత్తాన్ని మీరు తెలియకుండా ఆలోచనలు ఆగిపోతాయి అన్నమాట ఆ టైంలో. అప్పుడు అదంతా కూడా డౌన్లోడ్ అవుతుంది అనమాట, మీకు కావాల్సిందంతా కూడా మీకు అందడం జరుగుతుంది. ఓకే, మీరు అంతర్వాణిని వినియోగించుకుంటాం సాధన చేయండి. మీ ఆత్మశక్తిని వెలికితీసి మీ జీవితంలో అద్భుతమైన భౌతిక సంఘటనలు ప్రవేశపెట్టడంలో మీ అంతర్వాణి మీకు ఎంతో సహకరిస్తుంది. చూడండి, మీ ఆత్మశక్తిని వెలికితీసి మీ జీవితంలో అద్భుతమైన భౌతిక సంఘటనలు ప్రవేశపెట్టడంలో మీ అంతర్వాణి మీకు ఎంతో సహకరిస్తుంది. అంతర్వాణి నుండి తీసుకునే నిర్ణయాలు, సలహాలు, ఆలోచనలు మిమ్మల్ని ముందుకు పరిణామం చెందిస్తాయి, ఇంకా ముందుకు నడిపిస్తాయి. అంతర్వాణి ద్వారా అన్నీ సవ్యంగా నడుస్తాయి, తప్పు ఒప్పుల ప్రసక్తి ఉండదు అక్కడ. అంతర్ప్రపంచం నుండి ఎంత గైడెన్స్ కావాలంటే అంత లభిస్తుంది. మీ అంతర్ప్రపంచం మీకు గైడు. సరైన మార్గదర్శకత్వం కోసం బయట ప్రపంచంలో మీరెక్కడా ప్రయాసపడి వెతకనవసరం లేదు. మీకు సరైన మార్గదర్శకత్వం కోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. నేను ధ్యానంలోకి రాకముందు ఏదైనా ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఎంతోమందిని అడిగేవాళ్ళం బయట, వాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళని వీళ్ళను అడిగేవాళ్ళం, ఎక్స్పీరియన్స్ ఉన్న రకరకాలు అడిగేవాళ్ళం. ఇప్పుడేమవుతుంది, బయట ఏమి వెతకం, అక్కడ లోపల ఎదుగుతాం, చెయ్యాలా వద్దా, ఇన్నర్ క్వశ్చన్, ఇన్నర్ నుంచి ఆన్సరు. ఓకే, జీవితంలో ఏ క్షణంలోనూ నిరుత్సాహపడకండి. అపారమైన అంతర్శక్తి అనుక్షణం మీలోనే ఇమిడి ఉంది. మీరు అడిగిన తడువుగా ఇవ్వడానికి మీ అంతర్ప్రపంచపు మెకానిజమ్స్ అన్ని వేళలా చాలా సరళంగా మృదువుగా ఉంటాయి. అడిగిందే తడువుగా ఇవ్వడానికంట, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికంట. అంతర్ప్రపంచపు మెకానిజమ్స్ చాలా సరళంగా మృదువుగా ఉంటాయి. కానీ మనకి అడిగినట్టు రావడం లేదు. మరి ఎన్నో క్లాసుల్లో వింటున్నాం మనం, సంకల్ప శక్తి గురించి తెలుసుకుంటున్నాం మనం, కానీ రావడం లేదు. కారణం ఏంటంటే అదే చెప్తున్నాడు చూడండి, ప్రశాంతత, ఆనందము, ప్రేమ ఈ భావనలు మీ అంతర్ప్రపంచపు మెకానిజంను ప్రభావితం చేసి చాలా సరళంగా మృదువుగా యాక్టివేట్ చేస్తాయి. మీకు అడిగింది రావడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ప్రశాంతంగా లేరని అర్థం, లేదు ఆనందంగా లేరని అర్థం, లేదు ప్రేమతో లేరని అర్థం. ఈ మూడులో ఏదో ఒకటి లోపించింది అక్కడ.
ఎందుకంటే ఒకటి లోపించిందంటే మీలో నెగిటివే ఉంటుంది, నెగిటివ్ థాటే ఉంటుంది మీకు. ఆనందంగా లేనాడు పాజిటివ్గా ఉంటాడా, నెగిటివ్గా ఉంటాడా? ఆనందంగా లేనాడు పాజిటివ్గా ఉంటాడా? ప్రేమగా లేనాడు ప్రశాంతంగా లేడు అంటే నెగిటివ్. మరి ఎట్లా క్రియేట్ అవుతుంది? ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఆనందంగా ప్రేమతో ఉంటారో అడిగిందే తడుగా అది మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ అంతర్ ప్రపంచం గురించి. ఓకే, నెక్స్ట్ అంతర్శక్తి గురించి. మీరు సంకల్పించిన వాటన్నింటికి మీ అంతర్శక్తి ప్రతిస్పందిస్తుంది. మీరు సంకల్పించిన వాటన్నిటికీ మీ అంతర్శక్తి ప్రతిస్పందిస్తుంది. మీ అంతర్ప్రపంచం ఎంతో వినయ విధేయతలతో మీరు అడిగిన వాటన్నిటినీ సమకూరుస్తుంది. ఎంత బాధ్యత ఉందో చూడండి. ఎంతో వినయ విధేయతలతో మీరు అడిగిన వాటన్నిటినీ సమకూరుస్తుంది. అంతర్శక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. అంతర్శక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడుతున్నారు. ఇల్లు ఎట్లా కడుతున్నారు? అది మీ శక్తి, మీ అంతర్శక్తి రూపాంతరం చెంది ఒక ఇల్లుగా మారింది. అక్కడ ఒక పిరమిడ్గా మారింది. అక్కడ అర్థమవుతుందా? శక్తి రూపాంతరం ఇది. ఈ శక్తి రూపాంతరంలో జరిగే ప్రక్రియలను మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మీ చైతన్య శక్తి, మీలో చైతన్య శక్తి పరిణామాభివృద్ధి వేగంగా జరుగుతుంది. అసలు ఈ శక్తి రూపాంతరం ఎట్లా జరుగుతుంది అని దాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మీలో చైతన్య పరిణామాభివృద్ధి వేగంగా జరుగుతుంది. సరే, క్లాప్స్ కొట్టండి. రేపటి నుంచి కాస్త తక్కువగా తినరండి, ఎందుకంటే మరి ఇట్లాగే ఉంటాయి క్లాసులు. మరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ ఉంటుంది, మరి ఆ ఫుడ్ ఆ రెండు మత్తులు కలుస్తాయి ఇక్కడ. అది ఎనర్జీకి నిద్రపోతున్నాము, తిని నిద్రపోతున్నాము అర్థం కాదు మనకి. అర్థమవుతుందా? కొంచెం లైట్ ఫుడ్ తీసుకోండి. పిరమిడ్స్ బాగా కట్టారు, కట్టిన వాళ్ళందరికీ బాగా గట్టిగా క్లాప్స్. మొన్న ధ్యానమా చక్రంలో కూడా వీళ్ళు బాగా కట్టారు, దానికి కూడా క్లాప్స్ కొడదాం. చాలా బాగా కట్టారు. ఉన్నారా కట్టిన మేడం? ఉందా అక్కడ? అక్కడ కడుతున్నారా? ఓకే, చూడండి. నేను అసక్తుడను, అంతా విధి ప్రకారమే జరుగుతుంది, అంతా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఇలాంటి నిరాశకరమైన మాటలు మీ ఆత్మశక్తిని నిర్వీర్యం చేస్తాయి. మాటలు ఏమవుతాయి? మీ ఆత్మశక్తిని నిర్వీర్యం చేస్తాయి. ఎందుకు పనికిరాని వాళ్ళగా మనని తయారు చేయడం జరుగుతుంది. నేను అసక్తుడను, అంతా విధి ప్రకారమే జరుగుతుంది, అంతా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది, ఏది జరగాలో అదే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. ఇలాంటి నిరాశకరమైన మాటలు మీ ఆత్మశక్తిని నిర్వీర్యం చేస్తాయి. ఓకే, మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా దాన్ని నెరవేర్చే కెపాసిటీ మీకు ఉంటుంది. కాన్షియస్ మైండ్ పరిధిలో రీజనింగ్ చేసి సాధ్యము అసాధ్యమని వాటిని మీరు బేరీజ్ వేసుకుంటున్నారు. మీరు ఏర్పరచుకున్న పరిమిత అభిప్రాయాల వల్ల కొన్ని సాధ్యమని కొన్ని అసాధ్యమని మీరు భావిస్తుంటారు తప్ప ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు. మీరు గమనిస్తే కనుక పత్రికారిని మీరు అబ్జర్వ్ చేస్తే సార్ కొంతమంది కొన్ని పనులు అప్పు చెబుతూ ఉంటారు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ ఈ పని చేయాలి మీరేం చెప్తారు వాళ్ళకి. మీరు వాళ్ళని గమనించినట్లయితే వాళ్ళు చాలా సామాన్యంగా ఉంటారు. వాళ్ళు అర్థమైందా? సామాన్యంగా ఉంటారు, కానీ వాళ్ళతో ఆయన అద్భుతమైనటువంటి పని చేపించేస్తాడు అక్కడ. అదనమాట. అక్కడ ఏమవుతుంది, మామూలుగా అయితే వాళ్ళు చేయరు, కానీ వాళ్ళు ఎట్ట చేస్తారు? పత్రికారు చెప్పారు కాబట్టి చేస్తారు. అంటే ఇక లాజిక్ ఉండదు ఇక అక్కడ, నేను చేయలేనేమో అనేది ఉండదు ఇక అక్కడ, కానీ దాన్ని కంప్లీట్ చేసేస్తారు. కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళలో ఉన్న శక్తి అది.
కానీ లాజిక్ మైండ్ పని చేయలేదు అక్కడ. కారణం ఏంటి? సార్ చెప్పారు కాబట్టి, అంతే తేడా. కానీ వాళ్ళలో ఉన్న శక్తే ఆ పని అక్కడ చేపించింది. ఓకే. ప్రతి జీవాత్మలోనూ పరబ్రహ్మము లేదా మూల చైతన్యం యొక్క సమస్త శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. ప్రతి జీవాత్మలోను మూల చైతన్యము లేదా పరబ్రహ్మ యొక్క సమస్త శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. మీరు ఏ దిశలో చైతన్య పరిణామం జరగాలో, ఎన్ని దిశల్లో ఆత్మ చైతన్య శక్తి విస్తరించాలో, ఏ లోకాన్ని ఎంచుకోవాలో అంతా మీ సంకల్పంపై శక్తిపైన ఆధారపడి ఉంటాయి. చూడండి, మీరు ఏ దిశలో చైతన్య పరిణామం జరగాలో, ఎన్ని దిశల్లో మీ ఆత్మ చైతన్య శక్తి విస్తరించాలో, ఏ లోకాన్ని ఎంచుకోవాలో అంతా మీ సంకల్ప శక్తి పైన ఆధారపడి ఉంటాయి. మీ ఇష్టం అక్కడ. మీరు ఇక్కడ ప్రకృతి వ్యాలీకి రావాలంటే వస్తారు, లేదంటే లేదు. రేపు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతారు, లేదా 11 రోజులు ఉండాలంటే ఉంటారు, ఓ పని చేయాలంటే చేస్తారు. మీరు ఎటువైపు మీ ఆత్మశక్తిని కేంద్రీకరిస్తే అక్కడ అటు ఎదుగుదల అనేది అక్కడ ఉంటుంది. అక్కడ మీ సంకల్పాల ద్వారా విశ్వశక్తిని ఎంత పరిమాణంలోనైనా వినియోగించుకోవచ్చు. మీ సంకల్పాల ద్వారా విశ్వశక్తిని ఎంత పరిమాణంలో అయినా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 అడుగులు పిరమిడ్ కట్టచ్చు, 100 అడుగులు పిరమిడ్ కట్టచ్చు. 10 అడుగులు పిరమిడ్ కట్టాలనుకుంటే దానికి అవసరమైన శక్తి మీకు అందుతుంది. 100 అడుగులు పిరమిడ్ కట్టాలంటే దానికి అవసరమైన శక్తి, దానికి కావాల్సిన సంపద మీకు అందుతుంది. సో విశ్వశక్తిని మీ సంకల్పాల ద్వారా ఎంత పరిమాణములైనా మీరు వినియోగించుకోవచ్చు. ఈ పాయింట్ అర్థమవుతుందా మీకు? మీరు ఒక గది ఇల్లు కట్టుకుంటారా, 100 గదులు ఇల్లు కట్టుకుంటారా, మీ ఇష్టం. అక్కడ 10 అడుగులు పిరమిడ్ కట్టుకుంటారా, 100 అడుగులు పిరమిడ్ కడతారా అనేది మీ ఇష్టం. మీరు ఎంత పరిణామములైనా మీరు వినియోగించుకోవచ్చు విశ్వశక్తిని అక్కడ. ఇప్పుడు 10 మందికి నేను క్లాస్ చెప్పాను అనుకోండి, దానికి కావాల్సిన శక్తి, దానికి కావాల్సిన జ్ఞానం వస్తుంది. ఒక 500 మందికి చెప్పాను అనుకోండి, దానికి కావాల్సిన శక్తి, దానికి కావాల్సిన జ్ఞానం వస్తుంది అక్కడ. ఓకే. ఇప్పుడు నేను 10 మంది క్లాస్ చెప్పాలా, 500 మంది క్లాస్ చెప్పాలనేది నా ఇష్టం. అక్కడ నేను దేన్ని చేయాలనుకుంటే దాని తగ్గట్టు అక్కడ శక్తి, జ్ఞానం నాకు అందడం జరుగుతుంది అక్కడ. అర్థమవుతుందా? మీరు ఇంకోటి గమనించుకోండి. మీ ఇంట్లో వంట చేస్తారు, మీరు వంట చేస్తున్నారు మీ ఇంట్లో. ఒకరోజు 20 మంది వచ్చారు మీ ఇంటికి, వాళ్ళకి వంట చేయగలుగుతున్నారు లేదా? చేసేస్తారు. మీరు ఇంకా గమనించినట్లయితే 20 మందికి వంట చేసినా కూడా 3కి వంట చేసిన దానికన్నా హుషారుగా ఉంటారు మీరు గమనించినట్టయితే. మరి ఎక్కడి నుంచి వచ్చిన శక్తి? అక్కడ మీరు వినియోగించుకున్నారు. 3కే మీరు ఆపసపాలు పడతా ఉంటారు, 20 మంది గట్ట చేశారు మీరు. మీ సంకల్పాల ద్వారా విశ్వశక్తిని ఎంత పరిమాణములైన వినియోగించుకోవచ్చు. మీరు వినియోగించుకునే కొలది అంతర్శక్తి విస్తారంగా అందుబాటులోకి వస్తుంది. ఆత్మశక్తితో సాధించలేనిదంటూ ఈ భూమి మీద కానీ వేరే లోకంలో కానీ ఏది ఉండదు. బుద్ధుడు, జీసస్ లాంటి అతి కొద్ది మంది మాత్రమే ఆత్మశక్తిని చక్కగా ఉపయోగించుకోవడం చేశారు. ఒక లక్ష్యాన్ని సాధించడంలో విఫలం చెందారంటే దాని అర్థం, ఒక పనిలో మీరు విఫలం చెందారు, ఫెయిల్ అయ్యారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ లక్ష్యం వైపు మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదన్నమాట. మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేసి ఉంటే ఆ లక్ష్యం నెరవేర్చబడి ఉండేది. దాని మీద ఫోకస్ చేయలేదు, అందుకని ఇది నెరవేరలేదు అక్కడ, అంతే. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, మీ ఇల్లే ఉంది, మరి 10 రోజుల నుంచి మీరు ఇల్లుని శుభ్రం చేసుకుందాం అనుకుంటున్నారు. 10 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, శుభ్రం చేయలే. ఒకరోజు ఏమనుకున్నారు మీరు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కంప్లీట్ చేసేయాలనుకుంటారు. సాయంత్రానికి కంప్లీట్ చేస్తున్నారు లేదా మీరు? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? దాని మీద మీరు ఫోకస్ చేయలేదు అక్కడ. ఏదైనా అంతే, అక్కడ విఫలం చెందారు అంటే దాని అర్థం ఏంటంటే మీ ఆత్మశక్తిని కేంద్రీకరింపజేయలేదన్నమాట. కేంద్రీకరిస్తే అది సక్సెస్ అవుతుంది ఏదైనా కానీ. మీ జీవితాన్ని, మీ జీవిత అనుభవాలను మీ అంతర్శక్తి ద్వారా సృష్టించుకోండి. మీ జీవితాన్ని, జీవిత అనుభవాలను మీ అంతర్శక్తి ద్వారా సృష్టించుకోండి. మీ అంతర్శక్తికి మించిన మహిమాన్వితమైన శక్తి ఏది ఈ విశ్వంలో లేనే లేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీలో ఉన్న దైవాన్ని ఆరాధించండి. మీరే దైవాలు.
మీలోని దైవత్వం మీకు ఇవ్వబడినటువంటి మహిమాన్వితమైన బహుమతి. మీలోని దైవత్వమే మీకు ఇవ్వబడినటువంటి మహిమాన్వితమైన బహుమతి. మీ విశ్వాసాలకు అనుగుణంగా మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. చూడండి, మీ విశ్వాసాలకు అనుగుణంగా మీ వాస్తవాలను మీరే సృష్టించుకుంటున్నారు. మీ నమ్మకాలకు అనుగుణంగా, విశ్వాసాలకు అనుగుణంగా మీ వాస్తవాన్ని సృష్టించుకుంటున్నారు. మీకు పరిమితులు ఉన్నాయని మీరు విశ్వసిస్తే తప్ప, మీకుగా మీరు పరిమితులు పెట్టుకుంటే, నేను ఈ పని చేయలేను, ఇంతవరకే నేను చేయగలుగుతాను అని అనుకుంటే తప్ప, ఈ విశ్వంలో మీ ఆత్మశక్తికి అసాధ్యం అంటే ఏదీ లేనే లేదు. ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మిక కానీ జీవితంలో విజయాలు సాధించడానికి గొప్ప తెలివితేటలు కానీ, గొప్ప సంపద కానీ, గొప్ప స్థానం కానీ ఏది అవసరం లేదు. మీ ఆత్మశక్తి అంటే అంతర్ప్రపంచం ద్వారా అన్నీ సుసాధ్యమని తెలుసుకోండి. మీరు బాగా ఒక స్థితికి వెళ్ళాలి, లేదా విజయం సాధించాలి, మీరు ఏమనుకుంటారు? డబ్బు కావాలనో, లేదంటే తెలివితేటలు కావాలనో, లేదంటే మంచి స్థానం, ఏదైనా ఒక పొలుగుబడి కావాలనుకుంటున్నారు. కానీ ఏది అవసరం లేదు అని చెప్తున్నాడు ఆయన. మీ ఆత్మశక్తికి అన్నీ సాధ్యమని తెలుసుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు పత్రికారు ఉన్నారు, మరి ఎంత కొన్ని లక్షల మందిని ధ్యానులుగా తయారు చేయగలిగారు. కొన్ని వేల పిరమిడ్లు వచ్చినాయి. మరి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? సార్ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఏమైనా స్థానం ఉందా ఆయనకి? ఏమైనా ఆఫీసరా? ఏమన్నా మంత్రి ఆయన? ఏం కాదు కదా. లేదంటే ఆయన దగ్గర కోట్లు కూడా డబ్బులు ఏమైనా ఉన్నాయా? మరి ఏమీ లేకుండా ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి ఆయనకి? ఆయన యొక్క ఆత్మశక్తి అది. అవునా కదా? అదే చెప్తున్నాడు ఆయన. మీరు విశ్వసిస్తే తప్ప ఈ విశ్వంలో మీ ఆత్మశక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేనే లేదు. ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ జీవితంలో విజయాలు సాధించడానికి గొప్ప ఇంటెలిజెన్స్ లేదా గొప్ప సంపద లేదా గొప్ప స్థానం ఏది అవసరం లేదు. ఆత్మశక్తి కంటే మీ అంతర్ప్రపంచం ద్వారా అన్ని సుసాధ్యమని తెలుసుకోండి. ఓకే. దేహము అనేది ఆత్మ ధరించిన అనేక రూపాంతరాల్లో ఒక చిన్న అంశము. దేహం అనేది ఆత్మ ధరించిన అనేక రూపాంతరాల్లో ఒక చిన్న అంశం. ఒక పసిఫిక్ సముద్రం అంత ఆత్మశక్తి నీటి బిందువు పరిణామం గల దేహంలో ఇమిడి ఉంది. పసిఫిక్ మహాసముద్రం అంత ఆత్మశక్తి నీటి బిందువు అంత పరిణామం గల దేహంలో ఇమిడి ఉందంట. పోల్చడం కోసం అలా చెప్పవలసి వచ్చింది. కానీ ఆత్మశక్తికి మట్టుకు కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రాలంత పరిణామంలో ఉంటుందని చెప్పవచ్చు. మరి దేహాన్ని మాత్రం నీటి బిందు పరిమాణంతోనే పోల్చడం సరైనదే. అంటే నీటి బిందు పరిమాణం అంత దేహంలో కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రాల శక్తి మిడి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే. జీవితంలో తారసపడే అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. జీవితంలో తారసపడే అన్ని భౌతిక సంఘటనలకు అంటే మీ పూర్తి జీవితానికి, మీ భౌతిక జీవితానికి మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. మీ జీవితాన్ని మీరే శాసించుకోవాలి. ఈ ప్రతిదానికి ఇతరులపై ఆధారపడడం మీకు ఏమాత్రం మేలు చేకూర్చదు. మీ వ్యక్తిగత సమస్యలను మీ అంతర్శక్తి అంటే ఆత్మశక్తితో పరిష్కరించుకోవడం సాధన చేయండి. మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారంటే మీ ఆత్మశక్తిపై మీకు నమ్మకం లేకపోవడం వల్లనే జరుగుతుంది. మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నారంటే మీ ఆత్మశక్తితో మీద మీకు నమ్మకం లేనప్పుడే అది జరుగుతుంది. వాళ్ళలాగా నేను చేయలేను, మాట్లాడలేను అని మీరు చెప్తున్నారంటే. ఓకే. సో జీవితం సారపడే అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించాలి. మీ జీవితాన్ని మీరు బాధ్యత వహించాలి. మీ జీవితం ఎట్లా ఉన్నా కూడా దీన్ని నేనే సృష్టించుకున్నాను అనే ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. అప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మగా మీరు అంగీకరించినట్లు, మీ శక్తిని మీరు అంగీకరించినట్లు. ఎవరో నా జీవితాన్ని ఇట్లా చేస్తున్నారు అని మీరు అంటున్నారంటే మిమ్మల్ని మీరు అంగీకరించడం లేదు అని అర్థం. మైండ్ పవర్ని అభివృద్ధి చేయడం అంటే అంతర్మనోశక్తిని వినియోగంలోకి తీసుకురావడం. అనంతమైన మైండ్ పవర్ని అభివృద్ధి చేయడం అనే విషయం అర్ధరహితము. ఓకే. మైండ్ పవర్ని అభివృద్ధి చేయడం అంటే దాన్ని వినియోగంలో తెచ్చుకోవాలి. ఎందుకంటే అనంత బ్రహ్మాండమైనటువంటి
అనంతమైనటువంటి మైండ్ పవర్ని అభివృద్ధి చేయడం అనేది అర్ధరహితము, వినియోగంలోకే మనం తీసుకురావాలి. హార్లిక్స్లు బూస్టులు బాగా బలం కోసమను మైండ్ని యాక్టివ్గా ఉంచుకుంటాం, కానీ ఎన్ని తాగుతూ ఉంటాం కదా. ఓకే, జీవిత అనుభవాలు భౌతిక పరిస్థితులు మీ ఆత్మశక్తి కంటే బలమైనవి కావు. జీవిత అనుభవాలు భౌతిక పరిస్థితులు మీ ఆత్మశక్తి కంటే బలమైనవి కావు. మీకున్న పరిస్థితులు అయితే ఉన్నాయో, మీకున్న కష్టాలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, మీ ఆత్మశక్తి కంటే బలమైనవి కావు. అవి మీ చేత సృష్టించబడ్డాయి, కానీ అవి మిమ్మల్ని సృష్టించవు. ఆ భౌతిక సంఘటనలు ఎవరు సృష్టించుకున్నారు? మనమే సృష్టించాం వాటిని. మిమ్మల్ని శాసించవు. మీ భౌతిక అనుభవాలు భౌతిక పరిస్థితులు మీ మనోశక్తి నుండి సృష్టించబడుతున్నాయి. అవి మీకంటే గొప్పవి కావు. మీ జీవితంలో జరిగే అన్నిటినీ కూడా మీరే సృష్టించుకున్నారు. ఒక జబ్బు అవ్వచ్చు, ఒక కలహం అవ్వచ్చు, ఒక ఇబ్బంది అవ్వచ్చు, ఒక సమస్య అవ్వచ్చు. ఎందుకు? వాటిని పరిష్కరించుకోగలుగుతాము అనే ఒక నమ్మకంతో మీరు దాని నుంచి వాటిని సృష్టించారు మీరు. అవి మిమ్మల్ని శాసించవు, అవి మీకన్నా బలమైనవి కావు. మీ ఆత్మశక్తి ద్వారా మనోశక్తి ద్వారా అవి సృష్టించబడ్డాయి. ఓకే, మీ మనోశక్తి దేనిపై కేంద్రీకరింపజేస్తున్నారో వాటిని పొందుతారు. ఈ వాక్యాన్ని అన్ని వేళ గుర్తుంచుకోండి, ఇది చాలా గొప్ప వాక్యము. మీ మనోశక్తిని దేని మీద కేంద్రీకరిస్తే దాన్ని పొందుతారు. మీరు మీ అనారోగ్యం మీద కేంద్రీకరిస్తున్నారా? మీ మనోశక్తిని కలహాల మీద కేంద్రీకరిస్తున్నారా? దేని మీద కేంద్రీకరిస్తున్నారో మీరు చెక్ చేసుకోండి. దేనికి మీద కేంద్రీకరిస్తే దాన్ని పొందుతారు మీరు. నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అనుకుంటున్నారనుకోండి, అంటే మీ శక్తిని దేని మీద కేంద్రీకరిస్తున్నారు? అదే దాని మీద కేంద్రీకరిస్తారు. నేను ఏ వ్యాపారం చేసినా కలిసి రాదు అని అనుకుంటున్నారనుకోండి, మీ శక్తిని దేని మీద కేంద్రీకరిస్తున్నారు? ఆ వ్యాపారం కలిసి రాకుండా మీ శక్తిని కేంద్రీకరిస్తున్నారు. ఈ పాయింట్ అర్థమవుతుంది మీ అందరికీ? అంటే మీ జీవితంలో జరిగే సంఘటనలు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు కేంద్రీకరించారు, మీ శక్తిని. అంటే మీ జీవితాన్ని ఎవరు పాడు చేసుకుంటున్నారు అక్కడ? మనమే. నాకు ఈ జబ్బు తగ్గదు అనుకుంటుంది ఒక ఆవిడ. అంటే ఆవిడ శక్తిని దేని మీద కేంద్రీకరిస్తుంది? జబ్బు తగ్గకుండా కేంద్రీకరిస్తుంది. అప్పుడు 100 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అది తగ్గదు అక్కడ. ఈ పాయింట్ బాగానే అర్థమైంది అందరికీ. మీరు చేయవలసిన పని ఒక లక్ష్యాన్ని దృఢంగా నిశ్చయించుకొని ఏర్పరచుకునేంత వరకే. ఒక లక్ష్యాన్ని దృఢంగా నిశ్చయించుకొని ఏర్పరచుకునేంత వరకే. మిగతా పని విశ్వశక్తి నెరవేరుస్తుంది. అంటే మీలోని అంతర్శక్తి ఆ లక్ష్యాన్ని భౌతిక సంఘటనగా రూపాంతరం చెందిస్తుంది. మీలోని అంతర్శక్తి ఆ లక్ష్యాన్ని భౌతిక సంఘటన రూపాంతరం చెందిస్తుంది. మీరు భౌతిక సంఘటనలను శ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. వాటిని సృష్టిస్తుంది మీలోని అంతర్శక్తిని విశ్వసించండి. చూడండి, భౌతిక సంఘటనలను మీరు శ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. కష్టపడి అని వర్డింగ్ మనం వాడతాం కదా. మనం ఏమైనా సరే కష్టపడి దీన్ని సాధించాలి, ఈ పని చెయ్యాలి, ఈ మాటలు మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా. సో అది ఎప్పుడు మన కష్టపడి అని వర్డ్ వాడుతున్నామంటే మన ఫిజికల్ లెవెల్లో ఉన్నప్పుడు. నేను ఒక బాలకృష్ణ అని అనుకున్నప్పుడు ఏమంటాను? నేను ఎంతైనా సరే కష్టపడతాను నేను అంటాను. అది నేను ఆత్మనిస్థితిలో ఉన్నప్పుడు ఏమి అంటాను? కష్టపడిన వర్డ్ వాడతాను నేను, వాడిని అక్కడ. ఇప్పుడు నేను సృష్టిస్తున్నాను, నేను చేస్తాను అనుకున్నప్పుడు ఈ వర్డ్స్ వాడతాం మనం. కష్టము, ఏమైనా సరే సాధిస్తాను, చేస్తాను అని. ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉంటామో అదొక ఆటల్లే సృష్టి అనేది జరుగుతుంది అక్కడ. అదే చెప్తున్నాడు ఆయన. మీరు చేసిన పని ఒక లక్ష్యాన్ని దృఢంగా నిశ్చయించుకుని ఏర్పరచుకునేంత వరకే. ఈ పని నేను చెయ్యాలి అని ఒక నిశ్చయం. నేను ఒక ఇల్లు కట్టాలి, నేను ఒక పిరమిడ్ కట్టాలి, అంతవరకే. మిగతా పని విశ్వశక్తి నెరవేరుస్తుంది. అంటే మీలోని అంతర్శక్తి లక్ష్యాన్ని భౌతిక సంఘటనగా రూపాంతరం చెందిస్తుంది. మీరు భౌతిక సంఘటనలను శ్రమ ద్వారా సృష్టించాల్సిన అవసరం లేదు. వాటిని సృష్టిస్తున్నది మీలో అంతర్శక్తిని విశ్వసించండి. ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి ఆత్మ దాన్ని సృష్టిస్తుందో తెలుస్తుందో అప్పుడు ఒక ఆటల్లే ఉంటుంది సృష్టి అనేది. సరదాగా ఉంటుంది అక్కడ, కష్టం ఉండదు అక్కడ. ఓకే, అభద్రతాభావము, ద్వేషము, అసూయ,
పోటీ వల్ల అసహనంతో కూడిన ఫీలింగ్స్ అనేవి మీ అంతర్శక్తితో అనుసంధానం కోల్పోయినప్పుడు సంభవిస్తాయి. ఎవరైతే వాళ్ళ ఆత్మతో అనుసంధానం కోల్పోతారో, ఆత్మతో అనుసంధానం కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళల్లో అభద్రతాభావము, ద్వేషము, అసూయ, పోటీతత్వము ఇవన్నీ ఏర్పడతాయి. ఇవి ఉన్నాయంటే మీరు ఆత్మతో అనుసంధానం కోల్పోయారు. చెక్ చేసుకోండి, మీలో ఈ గుణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ ఆత్మతో అనుసంధానాన్ని కోల్పోయారు. అవతాడిగా నేనే రావాలి, నేనే ఫస్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఇక్కడ జీవితం పట్ల అభద్రతాభావంతో ఉన్నారా? సెక్యూర్డ్గా ఫీల్ అవుతులేదా? లేదంటే ద్వేషిస్తున్నారా వేరే వాళ్ళని? అసూయ చెందుతున్నారా? ఇవన్నీ కూడా మీరు మీ ఆత్మతో అంతర్ప్రపంచంతో అనుసంధానాన్ని కోల్పోయినప్పుడు జరుగుతాయి. భౌతిక సంఘటనలను అపరిమితంగా సృష్టించుకోగల సర్వశక్తియుక్తులు మీలో ఇమిడి ఉన్నాయని తెలిస్తే ఇక కాంపిటీషన్ గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. భౌతిక సంఘటనలు అపరిమితంగా సృష్టించుకోగల సర్వశక్తియుక్తులు మీలో ఇమిడి ఉన్నాయని తెలిస్తే మీకు ఇంకా కాంపిటీషన్ గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు మీలోనే ఎన్ని ఇళ్ళైనా కట్టుకోగలిగిన కెపాసిటీ నాలో ఉందని మీకు అర్థమైనప్పుడు వాడి గురించి కాంపిటీషన్ గురించి మనకేమైనా ఉంటుందా? ఫీల్ అవుతామా? లేదు. అక్కడ మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, తెలిసిందనుకోండి మీ దగ్గర జేబులో 1000 రూపాయలు ఉందని, పక్కన అడుక్కుంటాం మనం ఏమన్నా? పక్కన దగ్గర 100 రూపాయలు చెప్పి మనం ఏమైనా ఫీల్ అవుతామా? లేదు కదా. ఆసక్తులను భావిస్తున్నారా? అయితే మీ ఆలోచనలను ఆశాకర దృక్పథం వైపు మళ్లించండి. పాజిటివ్ ఆలోచనల వైపు మళ్లించండి, ఆశాకర దృక్పథం వైపు మళ్లించండి. ఒక్క క్షణకాలంలో మీ జీవితం యొక్క దిశను మార్పు చెందించవచ్చు. క్షణంలోనే మీ జీవితం యొక్క దిశ మారుతుంది అక్కడ. ఇందుకోసం నెలలు సంవత్సరాలు సాధన చేయాల్సిన అవసరం లేదు. జీవితం యొక్క పరిస్థితులను దిశను మార్చడానికి నెల లేదా సంవత్సరాలు పట్టేటట్లయితే అది ఆధ్యాత్మికత కానే కాదు. మీ దృక్పథాన్ని మార్చండి, మీ ఆలోచన మార్చండి. క్షణంలో మీ జీవితం అనేది అక్కడ మారుతుంది. అంతేగాని సంవత్సరాలు పడి సాధన చేస్తేనే, నెల తరబడి సాధన చేస్తేనే జరుగుతుంది అనుకోమాకండి. అట్లా మారే లెక్క అయితే అసలు ఆధ్యాత్మికతే కాదు. ఎందుకు ఆధ్యాత్మికత అంటే ఏమన్నాడు ఆయన? యద్భావం తద్భవతి. నీ భావాలు అయితే ఉన్నాయో అదే జరుగుతుంది. మీ ఆలోచనలే మీ వాస్తవాలు. ఏది ఆలోచించుకుంటే జరుగుతుంది అక్కడ. అది మారాలి, ఆలోచన మారాలి అక్కడ. అంతేగాని ఒక 6 నెలలు సాధన చేస్తేనే పని జరుగుతుందని కాదు. అక్కడ నీ ఆలోచన మారితే పని జరుగుతుంది. కానీ సాధన అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ ఆలోచన పాజిటివ్గా నిలబడటం కోసం ఈ సాధన అనేది ఉపయోగపడుతుంది. అంతేగాని జీవితం మారడానికి సాధనకి సంబంధం లేదు. అక్కడ గుర్తుంచుకోండి పాయింట్. మీ ఆలోచన బట్టే మీ జీవితం ఉంది, కానీ ఆలోచన మారడం కోసం ఈ సాధన ఉపయోగపడుతుంది. పాయింట్ అర్థమవుతుందని చెప్పింది క్లియర్గా. ఈ మీరెప్పుడు బానిసలు కారు. మీ అంతర్ప్రపంచం అంటే అంతరాత్మకు అనంతమైన శక్తి ఉంది. దానికి అద్దులంటే ఏమీ లేవు. మీకు ఎంత శక్తి ఉందనేది ఎంత విశ్లేషణ చేసినా మీకు అర్థం కాదు. మీకు ఎంత శక్తి ఉందనేది ఎంత విశ్లేషణ చేసినా అది మీకు అర్థం కాదు. ఓకే, ప్రస్తుతం మీ పరిస్థితి ఎటువంటిదైనా కానివ్వండి, మీకు ఎన్ని కష్టాలైనా ఉండవండి, ఎన్ని రోగాలైనా ఉండవండి, ఎన్ని ఇబ్బందులైనా ఉండవండి, ఎన్ని సమస్యలైనా ఉండవండి, ఎలాంటిదైనా కానివ్వండి, మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో మలుపు తిప్పవచ్చు. భౌతిక పరిస్థితులు అనేవి సంకేతాలు లేదా చిహ్నాలు మాత్రమే. తరచూ మీరు గుర్తుంచుకోవాలి. మీ భౌతిక పరిస్థితులు అనేవి మీరు ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క సెంటెన్స్ మీద మీరు కనుక ధ్యానం చేస్తే మీకు ఎంతో డెప్త్ సబ్జెక్ట్ అందుతుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి. చాలా అద్భుతంగా రాశాడు రమణ గారు దీన్ని. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. చూడండి, భౌతిక పరిస్థితులు అనే
అవి సంకేతాలు లేదా చిహ్నాలు మాత్రమే. మీరు తరచూ గుర్తుంచుకోవాలి. ఏ భౌతిక పరిస్థితి కూడా శాశ్వతంగా ఉండిపోవు. అవి నిరంతరం మారుతూ ఉంటాయి. భౌతిక పరిస్థితులు లేదా సంఘటనలు గల సంకేతాలను లేదా వాటి అంతరార్థాన్ని రాబట్టడానికి మీ అంతరంగంలోనికి ప్రయాణించి అనుభూతి పొందండి. వాస్తవం ఏమిటో మీకు అర్థమవుతుంది. మీకు జబ్బు ఎందుకు వచ్చింది అంటే మీ లోపలికి వెళ్ళి తెలుసుకోండి. పాయింట్ అర్థమవుతుందా? మీకు ఒక ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే మీ లోపల ఎతకండి దాన్ని. ఇది చిహ్నం. మీకు ఇబ్బంది అనేది ఒక చిహ్నం. ఈ చిహ్నం ఇది ఎందుకు వచ్చింది నాకు ఈ జబ్బు, లోపల ఎతకండి. ఈ జబ్బు ఎందుకు వచ్చింది, లోపల ఎతకండి. అందరూ మీతో ఎందుకు పోట్లాడుతున్నారు, మీ లోపల ఎతకండి. బయట కాదు ఎతకాల్సింది, లోపల. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఎతకాలి? లోపల ఎత్తుకోవాలి. బయట చిహ్నం, అది గుర్తిది. నువ్వు బయట ఇబ్బంది పడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు లోపల సరిగ్గా లేవు అని అర్థం. దాన్ని మార్చండి అక్కడ. మనం ఏం చేస్తున్నాం? బయట మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీతో 10 మంది పోట్లాడుతా అంటే మీరు ఏమంటున్నారు? 10 మంది సరిగ్గా లేరంటున్నారు మీరు. అసలు 10 మంది నాతో ఎందుకు పోట్లాడుతున్నారని మీ లోపల ఎతకండి. మీరు 10 మంది అందరితోనూ పోట్లాడతలేదుగా, మీతోనే పోట్లాడుతున్నారుగా. ఎందుకు పోట్లాడుతున్నారు? మీ లోపల ఎతకండి. మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు? లోపల ఎత్తుక్కోండి. ఇది చిహ్నం, ఇది గుర్తుది. ఓకే. వాస్తవం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. మీరు ఎదుర్కొన్న సమస్య లేదా సవాలు ఏదైనా కానివ్వండి, వాటన్నిటికీ మూలం అంతరంలో ఉంది, మూలం లోపల ఉంది. ఓకే. జీవజాతులన్నీ ఏ దిశలో మనోశక్తిని కేంద్రీకరింపజేస్తే ఆ దిశలో భూమి వాతావరణము భౌగోళిక మార్పులు చెందుతాయి. జీవజాతులన్నీ ఏ దిశలో మనోశక్తిని కేంద్రీకరింపజేస్తే ఆ దిశలో భూమి వాతావరణము భౌగోళిక మార్పులు జరుగుతాయి. మనందరం కూడా ఒకదాన్ని సంకల్పించుకున్నాము అంటే దానికి తగ్గట్టు భూమి వాతావరణము భౌగోళిక మార్పులు కూడా జరుగుతాయి. గుర్తుంచుకోండి. ఓకే. ఇది నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద. నాకు ఒక జీవజాతులన్నీ ఏ దిశలో మనోశక్తిని అంటే మైండ్ పవర్ని కేంద్రీకరింపజేస్తే ఆ దిశలో భూమి వాతావరణము భౌగోళిక మార్పులు కూడా జరుగుతాయి. ఓకే. నాకు వర్షాల గురించి ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్ ఆగస్ట్ సెప్టెంబర్ దాకా వర్షాలు లేకపోతే వర్షాలు పడాలి అని ఒక సంకల్ప ధ్యానాలు చేస్తే ఒకసారి కర్ణాటకలో మాది కర్ణాటక అన్నమాట, ఫాదర్ వాళ్ళు అక్కడ ఉంటారు. సెప్టెంబర్ దాకా వర్షాలు లేవు. సరే రైతులంతా ఏమైపోతారు, అంత పశువులు కూడా గడ్డి కూడా లేకుండా ఇబ్బంది పడతాయి కదా అని చెప్పి ఒక 2 places సంకల్ప ధ్యానం చేశాను. చేసిన తర్వాత అది అయిన తర్వాత అక్కడ డ్యాము నిండాలి, తుంగభద్ర డ్యామ్. అది అప్పుడు వర్షం పడాలని కాదు, డ్యామ్ నిండాలని సంకల్పం చేసిన తర్వాత ఆ డ్యామ్ నిండింది. తర్వాత సేత్ వర్క్షాపు నాగార్జున సాగర్లో జరిగితే అక్కడ అది నిండాలని ధ్యానం చేస్తే ఆ సంవత్సరం అది నిండింది. అప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి డ్యామ్ నిండలా నాగార్జున సాగర్. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లాగే మళ్ళీ వర్షాలు పడతలేదని ఒక ఆదివారం శనివారం కనీసం ఒక 20 చోట్ల, ఇది సౌత్లో మద్రాసులోను, ఇటు విజయవాడ, హైదరాబాదు, కర్ణాటక మొత్తం ఒక 20 ప్లేసుల్లో ధ్యానం చేసిన తర్వాత సౌత్ ఇండియా మొత్తం అద్భుతమైన వర్షాలు పడినాయి. లాస్ట్ ఇయర్ అంత ముందు సంవత్సరం మొత్తం అన్ని డ్యాములు నిండి. ఓకే. సో మన అందరం కూడా దేని మీద కేంద్రీకరణ చేస్తే దాని ఫలితాలు మనం పొందుతాం అక్కడ. ఓకే.